Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలు రానున్న జూన్ 4వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. సో సూపర్లేటివ్ టాపిక్. ప్రపంచంలోనే లేదా దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్ రైల్వేకి సంబంధించి. దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. ఏ రెండు ప్రాంతాల మధ్య ఈ సేవలు ప్రారంభమవుతాయి చూడాలి. సో కేరళలోని తిరువనంతపురం నుండి గోవా మార్గంలో ఈ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయంట. సో ఏ ప్రైవేట్ సంస్థ ప్రారంభించబోతోందని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగవచ్చు. SRMPR అనే ఒక సంస్థ, SRMPR గ్లోబల్ రైల్వేస్ అనే ఒక ప్రైవేట్ సంస్థ ఈ సేవలను ప్రారంభిస్తోంది. మనందరికీ తెలుసు, భారత్ గౌరవ్ యాత్ర కేంద్ర ప్రభుత్వం లేదా ఇండియన్ రైల్వేస్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన ఒక కార్యక్రమం ప్రైవేట్ రైళ్లకి సంబంధించి. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా ఇండియన్ రైల్వేకి అండ్ ప్రిన్సిపల్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి సంయుక్త సహకారంతో ఈ ప్రైవేట్ రైలు సర్వీస్ అనేది ప్రారంభం కాబోతుందంట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఆ ప్రైవేట్ సంస్థ పేరు అండ్ ఈ ప్రైవేట్ రైలు ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది అండ్ ఏ ప్రాజెక్ట్లో భాగంగా. సో అవి మనకి ఇక్కడ సరిపోతుంది. ఓకేనా. ముఖ్యంగా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ కీలక చొరవని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని కరోనా వైరస్లకు ఒకే వ్యాక్సిన్ అభివృద్ధి, దానికి సంబంధించిన ఒక టెక్నాలజీ వార్తల్లోకి వచ్చింది. ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్తల బృందము ఈ టెక్నాలజీతో వార్తల్లోకి వచ్చారు. మనం చూస్తున్నాం తరచూ కరోనా న్యూ వేరియంట్స్ అనేవి వార్తల్లోకి వస్తున్నాయి. మ్యూటేషన్ జరుగుతున్నాయి వైరస్లో. ఏ వైరస్లో అయినా లేదా ఏ ప్యాథజన్లో అయినా కూడా RNA జన్యు పదార్థంగా ఉంది అంటే, RNA యాజ్ ఎ జెనెటిక్ మెటీరియల్గా ఉంది అంటే ఖచ్చితంగా అందులో మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకే కొత్త కొత్త వేరియంట్ మనం ఏవైతే ఉంటే రకరకాల వ్యాధులను చూస్తున్నాం కరోనాలోనే. సో రీసెంట్గా అమెరికాలో ఫ్లడ్ అని చెప్పేసి, అంతకుముందు ఒమిక్రాన్ అని చెప్పేసి, ప్రపంచవ్యాప్తంగా డెల్టా అని ఇటువంటివి చూసాం కదా. సో అలా సో ఇప్పుడు అన్ని రకాల కరోనా వ్యాధులకు అడ్డుకట్ట వేసే ఒక వ్యాక్సిన్, దానికి సంబంధించిన టెక్నాలజీ. సో అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంట. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త వైరస్ ఏవైతే ఉంటాయో వాటిని సైతం ఈ టీకా ఎదుర్కొంటుందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఆ టెక్నాలజీ గుర్తుంచుకోండి, ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అనే ఒక కొత్త విధానం ద్వారా సైంటిస్టులు ఈ టీకాను అభివృద్ధి చేశారంట. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్, అదేంటో వింత. భారతదేశంలో ఏ వ్యాధి కేసులు బయటకు వచ్చినా, మొట్టమొదటి కేసు బయటపడ్డా ఫస్ట్ కేరళలోనే బయటపడతా ఉంటాయి. ఈవెన్ మీరు మంకీ పాక్స్ తీసుకోండి, టమాటో ఫ్లూ తీసుకోండి, లేదా కరోనా తీసుకోండి, ఏ వ్యాధి అయినా సరే ఆ వ్యాధికి సంబంధించిన కేసులు, ఫస్ట్ కేసెస్ అనేవి ఎక్కడ రిపోర్ట్ అవుతాయి అంటే కేరళలో. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి వెస్ట్ నైల్ ఫీవర్ కొత్త వ్యాధి ఏం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగే, కాకపోతే మళ్ళీ ఒకసారి కలకలం రేపుతుంది, అవుట్ బ్రేక్. సో వెస్ట్ నైల్ ఫీవర్ కలవరం 3 జిల్లాల వెలుగులోకి కేరళలో. సో ఇక్కడ చూస్తే కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్రిశూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలో ఈ కేసులు నమోదైనాయి అంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వెస్ట్ నైల్ ఫీవర్ అనేది ఒక వైరల్ ఫీవర్. ఇన్ఫెక్షన్ సోకిన క్యూలెక్స్ దోమ ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. ఇది 1937లో తొలిసారిగా ఈ వ్యాధి ఏదైతే దీన్ని ఉగాండాలో గుర్తించారు. మన దేశం విషయానికి వస్తే 2011లో కేరళలో మొదటిసారి ఒక 6 ఏళ్ల బాలుల్లో దీని సిమ్టమ్స్ కనబడ్డాయి, బయట వ్యాధి నిర్ధారణ అయింది. 2019లో జ్వరం కారణంగా ప్రాణాలు కూడా కోల్పోయాడు. గుర్తుంచుకోండి, తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, తల తిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి సిమ్టమ్స్. ఓకేనా. ఎగ్జామినేషన్లో వార్తలు నిలుస్తున్న వ్యాధులపైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ పుతిన్ ఇటీవల రష్యా అధ్యక్షుడిగా మరొకసారి పీఠాన్ని స్వీకరించడం జరిగింది, గెలుపొందడం జరిగింది. నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం కూడా చేశారు.
సో అణ్వాయుధాల విన్యాసాలకు పుతిన్ ఆదేశం ఇచ్చారు. ఆ దేశంలోని త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో వారందరికీ పిలుపునిచ్చారు. సో న్యూక్లియర్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేద్దామని చెప్పేసేసి అణు బాంబులు సంబంధించి కానివ్వండి వీటన్నిటిని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా నిషేధించడం జరుగుతుంది. అయినప్పుడు ఇప్పుడు అణ్వాయుధాలకు సంబంధించిన ఒక వార్త అనేది చూస్తున్నాం. చూడండి, అణ్వాయుధాల విన్యాసాలు నిర్వహించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. నావికాదళం, వాయుసేన, పదాతి దళం కూడా వీటిలో పాల్గొనాలని స్పష్టం చేశారు. యుక్రెయిన్ సమీపంలోని దళాలు కూడా వీటిలో పాల్గొంటాయంట. యుక్రెయిన్తో 2 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ అణ్వాయుధ యుద్ధం జరిగే ముప్పు ఉందని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు డైరెక్ట్గా ఆదేశించారు. సో వీటిని నిర్వహిద్దాము అని చెప్పేసి. అండ్ ఇటీవల 5వ మరొకసారి రష్యా అధ్యక్షుడిగా పీఠాన్ని కైవసం చేసుకున్నారు పుతిన్. సో మరో 6 ఏళ్ల పాటు తనే పదవిలో ఉంటాడు. గత 25 ఏళ్లుగా అధికారంలో ఉన్నాడు. స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం అధ్యక్షుడిగా గుర్తింపు పొందిన ఘనత పుతిన్ పేరిట రికార్డ్ అయింది. అండ్ న్యూమోనియా నిర్ధారణ, సో పిల్లల్లో సంభవించే లక్షణాలు కానీ వాటిని నిర్ధారణ చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి ఒక వైర్లెస్ డిటెక్టర్ను డెవలప్ చేస్తూ IIIT హైదరాబాద్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సో ఇవన్నీ కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. శాస్త్ర సాంకేతిక రంగంలో చూస్తున్న వర్తమాన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీలో 75 మార్క్స్ ఇచ్చారు SNTకి. సో అందులో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీకు నేను జీవికే స్టడీ సర్కిల్ యాప్లో CA 360లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి మీకు ఎవ్రీ 15 డేస్కి సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలోనూ PDF రూపంలో ఇస్తున్నాను. ఆ కంటెంట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 2023 జనవరి మంత్ నుండి 2024 ఈ ఏప్రిల్ ఎండ్ అయిపోయింది కదా, ఏప్రిల్ మంత్ వరకు మీకు CA 360 2023, 2024లలో చూడండి. మీకు అదంతా కూడా డేటా మొత్తం కంపైల్ చేసేసి లైక్ ఇయర్ రౌండప్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి, జీవికే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో తెలంగాణ ఎక్స్క్లూజివ్ టాపిక్స్ వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారో సో వాటిని మీకు కంపైల్ చేసేసి PDF రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, ఓకేనా. సో చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు న్యూమోనియాకు నిర్ధారించేందుకు IIIT హైదరాబాద్లోని IC వైబ్స్ పరిశోధన ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించిందంట. ప్రయోగశాలలో సెమీకండక్టర్లు, చిప్లు, సమీకృత సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఎవరు అభివృద్ధి చేశారు చూడండి, NF. అండ్ శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉంది అనే అంశంపైన అధ్యయనం చేస్తూ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. భూమికి పొరుగునున్న శుక్రగ్రహం వీనస్ చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలో హైడ్రోజన్ అంతరిక్షంలోకి వెళ్ళిపోతోందని వారు పేర్కొనడం జరిగింది. నీరు ఏర్పడడానికి అవసరమైన 2 మూలకాలు ఇదొకటి. రెండోది ఆక్సిజన్. భూమి మీద నీరు మొత్తాన్ని సేకరించి ఈ గ్రహం పైన పరిస్తే 3 కిలోమీటర్ల లోతైన నీటి పొర ఏర్పడుతుందని చెప్పేసి పరిశోధన చెప్తోంది. శుక్రగ్రహం విషయంలో ఇలాగే చేస్తే నీరంతా గాల్లోకి వెళ్ళిపోతుందంట. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇటీవల శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందనే అంశం పైన శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఏ దేశ శాస్త్రవేత్తలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడవచ్చు. ఇదంతా కూడా మీరు ఒకసారి కంటెంట్ చూడండి, సరిపోతుంది. అండ్ GSTA, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో, అపిలేట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో ఆ ట్రిబ్యునల్కి తొలి అధ్యక్షుడిగా మిశ్రా గారు, సంజయ్ కుమార్ మిశ్రా గారు వార్తల్లోకి వచ్చారు. సో GST అపిలేట్ ట్రిబ్యునల్కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రమాణం చేయించడం జరిగింది. సో GST సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనుంది GST అపిలేట్ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ అంటే స్పెసిఫిక్ ఇష్యూ పైన సమస్యలు ఏవైతే ఉంటాయో విచారణ చేసి తీర్పిస్తుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే GSTకి సంబంధించి మీకు రాజ్యాంగ సవరణలు గుర్తుపెట్టుకోండి. 101వ రాజ్యాంగ సవరణ చట్టము అండ్ GSTని అమలు చేయడానికి రాజ్యాంగంలో కొత్త నిబంధన కానివ్వండి, 279 క్యాపిటల్ A, ఇవన్నీ కూడా మీకు తరచూ చెప్తున్నాను. GST అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు హైయెస్ట్ GST కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ ఏప్రిల్ 2024 పేరిట నమోదైంది 2.10 lakh crores. ఇవన్నీ కూడా రీసెంట్గా మనం డిస్కస్ చేస్తున్నాం చాలాసార్లు. అండ్ భారత్కు 7 స్వర్ణాలు రావడం జరిగింది.
ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఎక్కడ జరిగిందంటే కజకిస్తాన్లోని ఆస్తానా వేదికగా జరిగింది. ఏదైనా క్రీడలకు సంబంధించిన అంశం మనం చూస్తే ఎక్కడ జరిగింది ఫస్ట్ పాయింట్, ఆ టోర్నమెంట్ పేరేంటి, అందులో టాప్ పొజిషన్లో పథకాల పట్టికలో టాప్లో ఎవరున్నారు, భారత్ స్థానం ఏంటి. సో ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో 7 పసిడి పథకాలు కైవసం చేసుకున్నారు పోటీల చివరి రోజు నిన్నటి రోజున. సో మంచి విజయాన్ని సాధించారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పథకాల పట్టికను కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఇందులో ఈ టోర్నీలో మొత్తం 43 పథకాలతో భారత్ 2వ స్థానంలో నిలిచింది. ఆతిథ్య కజకిస్తాన్ వచ్చేసేసి 48 పథకాలతో టాప్ పొజిషన్లో నిలిచింది. సో పథకాల పట్టికలో ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది, భారత్ పథకాల పట్టికలో ఏ స్థానంలో ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అడగొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, దేశంలో తొలి ప్రైవేట్ రైలు ప్రారంభం కానుంది జూన్ 4 నుంచి. ఆ ప్రైవేట్ సంస్థ పేరు గుర్తుంచుకోండి, రైలు లింక్ గుర్తుంచుకోండి. అన్ని కరోనా వైరస్లకు ఒకే వ్యాక్సిన్ అనే అంశంతో ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ టెక్నాలజీ వార్తల్లోకి వచ్చింది. అండ్ కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ కలవరం అనే అంశము. అండ్ అణ్వాయుధాల విన్యాసాలకు పుతిన్ ఆదేశం ఇస్తూ వార్తల్లోకి వచ్చారు. రష్యా చరిత్రలో 5వసారి అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్ని అభివృద్ధి చేస్తూ IIIT హైదరాబాద్ పరిశోధకులు వార్తల్లోకి వచ్చారు. అండ్ శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందో కారణాలను వెతుకుతూ చేసిన పరిశోధన అమెరికా శాస్త్రవేత్తలు. అండ్ GST అపిలేట్ ట్రిబ్యునల్కు తొలి అధ్యక్షుడిగా ఇటీవల సంజయ్ కుమార్ మిశ్రా గారు ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ భారత్కు ఆస్తానా వేదిక అంటే కజకిస్తాన్ వేదికగా జరిగిన ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో 2వ స్థానం 47 పథకాలతో, మొదటి స్థానంలో ఆతిథ్య కజకిస్తాన్ నిలిచింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.